హాయ్ అండి, నమస్తే. నేనైతే రణస్థలంలో రైతు బజార్ దగ్గర మా అమ్మ దగ్గర నేనైతే కూరలు అయితే తీసుకున్నాను. చాలా మినిమంగానే తీసుకున్నాను, కానీ కొన్ని విషయాలు మాట్లాడదామని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నాను. చాలా చిన్న వీడియోనే, కానీ నాకు తెలిసినవి నేను చేయాలి అని అనుకున్నవి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు జానూస్ జిందగీ ఛానల్. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం ఫాలో అవుతుంటే వీడియోస్ చూడండి. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి యాజ్ ఎ సిస్టర్గా. అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే నా ప్రతి వీడియోస్ అలానే షార్ట్స్ కూడా మీకైతే నోటిఫికేషన్లో వస్తాయి. ఓకేనా? ఇంకా నేను ఏ కూరలు తెచ్చుకున్నానో ఇక్కడైతే చూపిస్తున్నాను. అన్నీ బయట పెట్టడానికి అయితే తీస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను తీసుకున్న కూరలన్నీ మనమే హార్వెస్ట్ చేసుకుంటే ఎలాగుంటుందని నాకు అనిపిస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది హార్వెస్టింగ్. ఎందుకంటే ఆల్రెడీ నేను కాకరకాయలు అలానే బీరకాయలు అయితే హార్వెస్ట్ చేశాను. హార్వెస్ట్ కూడా చాలా అంటే చాలా మంచిగా అయితే వచ్చాయి. 2 months వరకు నాకు కూరలు బాగా తప్పిందని అనుకోవచ్చు. అంత బాగా కాసాయి అన్నమాట. ఇంకా కాకరకాయలు బీరకాయలు మాకు ఎక్కువ అయిపోతుంటే, కాకరకాయలు వారానికి 1 or 2 times తినగలం, కానీ ఎక్కువ తినలేము కదా. అప్పుడు పక్క వాళ్ళకి కూడా పంచాను అనమాట. అంత ఎక్కువగా అంత బాగా వచ్చాయి అన్నమాట. అప్పటి నుంచి అదేంటో కానీ నాకు ఈ మొక్కలు పిచ్చి, హార్వెస్ట్ చేయాలి అనే థాట్స్ అయితే ఎక్కువైపోతున్నాయి. సరేలే అని చెప్పి ఈసారి నేను ఆల్రెడీ అంతకుముందు నుంచి నా షార్ట్స్, నా వీడియోస్ ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుంది. ఈ మధ్యనే దోసకాయలు చూసారు కదా కొన్నాను. అవి కట్ చేసి విత్తనాలని సేవ్ చేసుకొని వేసాను అనమాట. ఎప్పుడు వేయలేదు, అదే ఫస్ట్ టైము. తెలియక ఏం చేశానంటే ఆ విత్తనాలు మొత్తం అన్నీ వేసేసాను. అన్ని మొక్కలు వచ్చాయి అనమాట. అలా కాకుండా ఈసారి దోసకాయ మాత్రం సీజన్ వస్తుంది కదా, అది సమ్మర్లో మాత్రమే దొరుకుతుంది. అప్పుడు వచ్చేటప్పుడు ఆ పండుని తీసుకొని లోపల విత్తనాలని సేవ్ చేసుకొని 3-4 విత్తనాలు వేసుకుంటే సరిపోతుంది. చాలా మంచిగా అయితే హార్వెస్ట్ అయిపోద్ది. చాలా ఈజీగా గ్రో అవుతుంది అనమాట అది. ఇంకా అలానే చిక్కుడు పిక్కలు కూడా వేసాను. అవి కూడా మొలకలు అయితే వచ్చాయి. మన దగ్గర ఆల్రెడీ దోసకాయలు మొక్కలు అయితే ఆల్రెడీ అవుతున్నాయి. చిక్కుడుకాయ విత్తనాలు మొలకలు అయితే చిన్నగా వచ్చేసాయి. ఆల్రెడీ నిమ్మకాయ చిన్న చెట్లు 2 పెట్టాను కదా, అవి కూడా చిన్నగా ఉన్నాయి. చెట్లు పెద్దడానికి 1 సంవత్సరం అయినా అవుతుందేమో, చూద్దాము. టబ్లో నిమ్మకాయ మొక్క పెట్టాను, అవుతుందో లేదైతే నాకైతే ఇప్పటివరకు తెలీదు. అలానే కరివేపాకు కూడా మన దగ్గర ఉంది. అది కూడా గ్రో చేస్తున్నాము. దాని కిందన ఇంకా చిన్న మొక్క అయితే వస్తుంది. అల్లం, ఇంకా నేను టమాటాలు కూడా వేసాను, కానీ ఇప్పుడు సీజన్ కాదు. అలానే మనకి కుండీలు లాంటివి ఏం లేవు. గ్రో బ్యాగ్స్ అలాంటివి తీసుకోవాలా, లేదంటే మన దగ్గర సంచులు లాంటివి ఉన్నాయి, అందులో పెట్టుకోవాలా ఏంటని ఆలోచిస్తున్నాను. ఇంకా ఈ తక్కువ కూరలు అయితే కొన్నాను. ఈ కూరలన్నీ కలిపి నాకు 300 rupees పడింది అనమాట. మొత్తం అంతా కలిపి. చిక్కుడుకాయలు కూడా మీకు బాగా వస్తాయి, పెట్టుకోవాలి, కానీ మంచిగా పందిరి వేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయకి బీరకాయకి అలానే దోసకాయకి చిక్కుడుకాయకి వీటన్నిటికీ పందిరి వేసుకుంటే చాలా మంచిగా అయితే హార్వెస్టింగ్ అయితే వస్తుంది. మన చేతులతో మనం పెంచే మొక్కల నుంచి వచ్చే కూరగాయలని హార్వెస్ట్ చేసినప్పుడు, అది వండేటప్పుడు, అది తినేటప్పుడు అయితే చాలా సాటిస్ఫాక్షన్గా, చాలా మజా అయితే వస్తుంది. మీకు ఇష్టమైన